తండ్రితో ఆయన మరి సంభాషిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అయితే యేసయ్య ఇప్పుడు మన మధ్య లేదు. బట్ స్టిల్ జీసస్ ఇస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. యేసు మన గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు మన గురించి ఆయన చింతిస్తున్నాడు. యేసు మన గురించి ఆయన రక్షించున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ దినాల క్షణాల ఇటు రీతిగా మనందరం కూడా క్షేమంగా ఉంటే దేవుని యొక్క కృపయే. దేవుడు మనందరి గురించి నిత్యము కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. మనం ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా, ఈజ్ జీసస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us ఆల్వేస్? యేసు నీ కొరకు నా కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాడా అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు వాక్యం చూసినప్పుడు 1 పేతురు 5:7 చూసినప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిజమే, ఈరోజు మనందరం కూడా ప్రార్థనా సహకారం అవసరమైంది. ఈ లోకంలో కూడా చింతలో ఉన్నామా? నేటి ఈ కేటిక్ సిచ్యువేషన్స్ లో ఈ లోకంలో ఉన్న మానవులు ఎవరు కూడా మనకు సహాయం చేయని పరిస్థితికి ఈ ప్రపంచ మానవాళంతా కూడా ఉన్నది. ఇటువంటి ప్రపంచ మానవాళి ఈ విపత్కర పరిస్థితుల్లో we need prayer support. మనకు ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది. మన యొక్క బర్డెన్స్, మన యొక్క చింతలను, మన ఆందోళన తీసివేయడానికి మనకు ప్రార్థనా సహకారం చాలా అవసరమైంది. మన కుటుంబాల్లో అనేక మంది మన కొరకు ప్రార్థించేవారు ఉన్నారు కదా. అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, అమ్మ నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మన కుటుంబస్తులు మనము ప్రార్థన అవసరం మనం కోరుతూ ఉంటాం. మన తల్లిదండ్రులు మన గురించి ప్రార్థన చేస్తుంటారు. మన రక్షణలు మన గురించి ప్రార్థన చేస్తుంటారు. మన తోటి విశ్వాసం మన గురించి ప్రార్థన చేస్తుంటారు. దైవజనులు మరి సంఘం గురించి, విశ్వాసం గురించి ప్రార్థన చేస్తుంటారు. కానీ మన ప్రియ యేసుక్రీస్తు మన గురించి నిత్యము ప్రార్థించుకుంటున్నాడు. మన చింతలన్నింటినీ కూడా ఆయనే భరించువాడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు నీ చింత యావత్తు ఆయన మీద వేయడి, ఆయన మీ గురించి చింతించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యన శారీరకంగా లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని నీ కొరకు నా కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము కూడా మన క్షేమం కొరకు, మన యొక్క రక్షణ కొరకు, మన యొక్క ఆత్మీయమైన జీవితం కొరకు నిత్యము ఆయన ప్రార్థించేవాడు ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు రోమాపత్రిక 8:34 చూసినప్పుడు దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. అంటే తండ్రి దగ్గర ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి ఈరోజు మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి అని సిలువలో బలియాగాన్ని చేసి మనందరిని కూడా విడిపించిన గొప్ప దేవుడు, మనందరిని కూడా రక్షణ మార్గం నడిపించిన ఆ గొప్ప దేవుడు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వములో కూర్చుండి నీ కొరకు నా కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక 7:25 చూసినప్పుడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కాబట్టి నిరంతరము కూడా ఆయన మనందరి కొరకు తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా. ఈ లోకంలో ఒకవేళ ఎవరు కూడా మనం మర్చిపోవచ్చు, ఒకవేళ ప్రార్థన చేయడం. మనం చాలా మంది రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా నా గురించి ప్రార్థించండి అని చెప్పి. ఇక్కడ స్పష్టమైన ఒక సందర్భాన్ని వాక్యాలను చూసినప్పుడు జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. మన పరమ తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యవర్తిగా ఉండి నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మరి దేవుని వాక్యం చూసినప్పుడు చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 17:9 చూసినప్పుడు ఇక్కడ ఈ 17 అనేది చాలా ప్రత్యేకమైన యోహాను సువార్త. దీన్నే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. అంటే ఒక ప్రధాన యాజకుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్య మనందరి పక్షాన
ఆయన ప్రార్థన చేయబడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ యొక్క 17వ అధ్యాయాన్ని బాగా నువ్వు చూసినట్లయితే 2 భాగాలుగా మనం విభజించినట్లయితే మరి 1 నుంచి 5 వచనం భాగాన్ని మనం చూసినప్పుడు యేసయ్య తన గురించి తను ప్రార్థన చేసుకున్నాడు. తండ్రిని అడ్రస్ చేస్తూ, తండ్రితో మాట్లాడుతూ ఆ 1 నుంచి 5 వచనములు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తదుపరి 6వ వచన భాగం నుంచి 26వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ఈజ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫాలోవర్స్, ఆయనకు శిష్యులు, ఆయన శిష్యులైన మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 9వ వచన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. చూసారా, మనము ఆయన వారము కాబట్టి ఈ లోకంలో ఉన్న వారి కొరకు ఆయన ప్రార్థన చేయట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న వారి కొరకు కాదు, రక్షణ లేని వారి కొరకు కాదు, ఆయనను విశ్వసించిన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఆయన బిడ్డలైన వారి కొరకు, నీ వారైన వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నానని యేసయ్య ఇక్కడ మరి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. టుడే యూ అండ్ మీ షుడ్ రియలైజ్ దట్ జీసస్ ఇస్ ఆల్వేస్ ఈస్ ప్రేయింగ్. యేసు నిత్యము మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క వాక్య సందర్భాన్ని మనం చూసినప్పుడు నిత్యము యేసు మన కొరకు ఏమి ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్య విషయాలు ఈ వాక్య సందర్భం నుంచి మనం చూడబోతున్నాం. యేసయ్య పరమ తండ్రి దగ్గర ఉండి ఆయన కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఆయన నిత్యం మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా. తన వారైన వారందరి కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే నీ యొక్క క్షేమము కొరకు, నీ యొక్క ఆత్మీయమైన జీవితం కొరకు, తన బిడ్డలైన వారి కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు అని, ఏమి ప్రార్థన చేస్తున్నాడని చూసినప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రార్థన చేస్తున్నాడు, మనందరినీ కూడా కాపాడమని ప్రార్థన చేస్తాడు. మనందరి యొక్క ప్రొటెక్షన్ కొరకు ప్రార్థన చేయమని ఆయన కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చూసారా, the first and foremost thing, Jesus is praying for all of us. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మనందరి కొరకు నిత్యం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే మనం చూసినప్పుడు మనందరి యొక్క ప్రొటెక్షన్ కొరకు, ప్రభువా నీ బిడ్డలైన వారందరినీ కూడా కాపాడు, నీ వారైన వారందరినీ కూడా కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నువ్వు చింత పడవలసిన అవసరం లేదు. ఈరోజు అనుకున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి, నీ తోటి సహోదరులు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను పలకరించట్లేదు, ఈ బాధల్లో ఈ కష్టాల్లో నన్ను ఎవరు కూడా ఆదరించట్లేదు అని అనుకున్నావు. గాడ్ ఈజ్ రియలీ కేరింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి యొక్క విశ్వాసం గురించి ఆయన ప్రార్థన, తన బిడ్డలైన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. నీ యొక్క నా యొక్క ప్రొటెక్షన్ కొరకు, ప్రభువా వీరిని కాపాడని చెప్పి నిత్యము నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో నీకున్న అనారోగ్య పరిస్థితుల్లో ఆయన నేను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో నీకున్న మరి అనేకమైన మరి ఛాలెంజెస్ నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు, అనేకమైన సవాళ్ళు నీ జీవితంలో ఎదుర్కొన్నావు. ఆ సవాళ్ళలో, ఆ కష్టాల్లో నేను రక్షించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను ఆ పరిస్థితి నుంచి విడుదల చేయమని ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు 2 డైమెన్షన్స్. ఒకటి, నేను ఫిజికల్గా నేను ప్రొటెక్ట్ చేయడము, అంత మాత్రమే కాదు, నేను స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేయడం. అంటే ఈ లోకంలో సాతాను ఎవరిని మృంగుదనాన్ని తిరుగుతుందంట. సాతాను పని ఏంటంటే టు డిస్ట్రాయ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలైన వారిని నశింపచేయాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, వారిని ఆందోళన పరచాలని,
వారి కష్టంలో నెట్టివేయాలని చెప్పి ఈ సాతాను ప్రయత్నం చేస్తున్నాడే, ఆ సాతాను బంధకాల నుంచి వారిని కాపాడుదేవా అని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా, ఈ సాతాన్ని నేమి చేయకుండా నీ చుట్టూ ఆయన ప్రార్థనలు కంచిగా ఉన్నాయనే విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు పాపంలో పడిపోకుండా, శోధంలో పడిపోకుండా, కష్టాల్లో పడిపోకుండా, వేదంలో పడిపోకుండా నిన్ను నన్ను కూడా కాచి కాపాడేది యేసయ్య ప్రార్థన. యేసయ్య ఇప్పుడు కూడా నిన్ను సాతాను బంధకాల నుంచి విడుదల చేయాలని, ఈ కష్టాల నుంచి విడుదల చేయాలని నిత్యము నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, నీ నామమందు వారిని కాపాడమని చెప్తూ, అదేవిధంగా 15వ వచనం భాగాన్ని మనం చూసినట్లయితే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. యేసయ్య మన గురించి ప్రార్థిస్తున్నాడు, దుష్టుని నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దుష్టుడే సాతాను. ఈ సాతాను అనేకమైన చిక్కులు పెడుతూ, ఈ సాతాను అనేకమైన మనల్ని శోధనకు గురి చేస్తూ, మన జీవితాన్ని అనేక విధాలుగా శోధిస్తున్న ఈ తరుణంలో యేసయ్య మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య, ఆ దుష్టుని చేతి నుంచి నా బిడ్డలను విడిపించు, వారిని కాపాడని చెప్పి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన చింతించుతున్నాడు. ఏ యొక్క బిడ్డ కూడా బాధపడకూడదని చెప్పి, ఏ యొక్క విశ్వాస కూడా దుఃఖంలో వేదనలో ఉండకూడదని చెప్పి యేసయ్య నిత్యము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డలను రక్షించయ్యా, నా ప్రియ బిడ్డలను కాపాడయ్యా. శారీరకంగానే ఈ లోకం నుంచి కాపాడటం కాదు, ఆత్మీయంగా కూడా ఈ పాప బంధముల నుంచి, ఈ సాతాను బంధకాల నుంచి వారిని కాపాడు అని చెప్పి యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడు. వారిని రక్షించవయ్యా, ఈ మలినమైన లోకం నుంచి వారికి రక్షణ అనుగ్రహించా అని చెప్పి యేసయ్య నీ కొరకు నా కొరకు నిత్యము ప్రార్థన చేసినాడు కదా. మనకున్న గొప్ప ప్రేయర్ పార్ట్నర్ యేసయ్య మనకు తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర రికమెండేషన్ చేస్తున్నాడు, అయ్యా వారిని కాపాడు, అయ్యా వారిని రక్షించని నిత్యము నీ కొరకు నా కొరకు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యేసయ్య నిన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది చూసినప్పుడు యేసయ్య ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన సంతోషం నీలో ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. చూసారా, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. చూసారా, యేసయ్య మన గురించి ప్రార్థన చేస్తున్నాడు, యేసు యొక్క సంతోషము నీలో పరిపూర్ణం కావాలని, యేసు యొక్క సంతోషము నీలో ఉండాలని. ఇక్కడ గమనించండి, లోకంలో ఉన్న సంతోషం వేరు. లోకంలో వ్యక్తులతో మన స్నేహం చేయడం ద్వారా పొందే సంతోషం కానీ, ఈ లోకంలో వినోదాల ద్వారా పొందే సంతోషం కానీ, ఈ లోకంలో చూసే ఆ యొక్క పరిస్థితులు బట్టి పొందే ఆనందము సంతోషం కాదు. కానీ ఇది క్రీస్తు సంతోషము. ఆ మాట చెప్తాడు, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. దిస్ ఈస్ ద జీసస్ జాయ్. ఈరోజు నీవు నేను కూడా ఆయన సంతోషంతో నింపబడాలని చెప్పి, ఆయన సంతోషము ఏమిటని చూసినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన సంతోషం కలుగుతుంది మనకి. ఆయన బిడ్డలని వారితో కలిసి సహవాసం చేసినప్పుడు ఆ సంతోషం మనకు కలుగుతుంది. ఆయన యొక్క పాటలు పాడుతున్నప్పుడు ఆ సంతోషం మనకు కలుగుతుంది. ఆయనను ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన సంతోషం మనకు కలుగుతుంది. ఈ సంతోషము మరెవ్వరు కూడా తీయలేరు. ఎందుకంటే ఈ సంతోషం అనేది ఇది శాశ్వతమైన సంతోషము. ఈ క్రీస్తు సంతోషము మనలో నింపబడినప్పుడు ఎవరైతే రక్షణ పొంది ఉంటారో, ఆ రక్షణ పొందిన వారికి, తిరిగి జన్మించిన వారికి ఆ నిజమైన సంతోషము, ఆ పరిపూర్ణమైన సంతోషమనే అనుభవాన్ని వారు పొంది ఉంటారు. ఆ క్రీస్తు సంతోషాన్ని ఎవరైతే పొందుకుంటారో వారి కష్టాలు వచ్చినా కూడా సంతోషించగలరు, దుఃఖం వచ్చినా సంతోషించగలరు, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుల్లో ఆనందించగలరు. ఎందుకంటే వారి క్రీస్తు సంతోషము వారిలో ఉన్నది. క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా సంతోషము వారిలో పరిపూర్ణము చేయని చెప్పి నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
ఈ లోకంలో ఉన్న సంతోషం అయితే తాత్కాలికమైనదే. అది కొద్ది క్షణములు, కొద్ది దినములు మాత్రమే ఉంటుంది. కానీ ఆ శాశ్వతమైన సంతోషము ఆయన నువ్వు పొందుకోవాలని చెప్పి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ఆ శాశ్వతమైన సంతోషాన్ని పొందుకోకుండా అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు. వారి జీవితంలో అలజడి ఉంటుంది. డబ్బు ఉన్నా కానీ వారి జీవితంలో నెమ్మది ఉండదు. ఈ లోకంలో వారి పదవులున్నా, లేకపోతే ఈ లోకంలో ఘనతలున్నా, లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉన్నా వారికి నిజమైన సంతోషం ఉండదు. అంటే దానికి అర్థం ఏంటంటే వారు క్రీస్తు యొక్క సంతోషాన్ని వారు పొందుకోలేదు, క్రీస్తు యొక్క సంతోషాన్ని వారు అనుభవించలేదు. ఈ ఉదయాన్నే ఒక వాట్సాప్ మెసేజ్ నేను విని ఉన్నాను. ఒక సహోదరుడు గడిచిన 4 దినముల నుంచి ఎంతో ఒత్తిడితో ఉన్నాడు. అతను తన యొక్క రూమ్లో ఉన్న వారికి కరోనా వైరస్ వచ్చిందని చెప్పి మరి నాకు ఫోన్ చేశాయా, నా గురించి ప్రార్థన చేయండి, నేను చాలా ఒత్తిడిగా ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి అతడు నన్ను కోరి ఉన్నాడు. అతని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే అతను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ పెడుతున్నప్పుడు, అయ్యా నిజంగా నేను దేవుని యొక్క సంతోషాన్ని పొందుకుంటున్నాను అయ్యా. అంతకుముందు అన్నప్పుడు కూడా ఇటువంటి సంతోషాన్ని నేను పొందుకోలేదు, ఇటువంటి ఆనందం నాకు పొందుకోలేదు. నేను వాక్యం చదువుతున్నాను, నేను ఆయన యొక్క మాటలు వింటున్నాను, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, ఇటువంటి అనుభవాన్ని నేను ఎప్పుడు పొందలేదని చెప్పి ఆ సహోదరుడు నాకు ఒక మాట నాకు పంపించినాడు. ఒకసారి ఆ మాటను మీకు నేను వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఉదయాన్నే నేను దేవుని వాక్యాన్ని మరి చెప్పడానికి సిద్ధపడుతున్న ఆ సమయంలో అతను పెట్టిన ఆ మాట నిజంగా నన్ను ఎంతగానో నన్ను ఎంతగానో సంతోషింపజేసింది. ఒకసారి చూడండి. ఫ్రీగా ఉందంటే కరోనా నాలో నుంచి పోయినట్టు అంత ఫ్రీగా ఉంది సార్. దేవుడు ఎంత చేసుకున్నాను. ఇంట్లో ఏదో శుక్రవారం వచ్చేవాడిని, వెళ్ళేవాడినంత సరిగ్గా దేవుని పొందేవాడు కాదు. కానీ నిన్నగా 2 రోజుల నుంచి దేవుని రుచి ఏంటో చూచాను. చాలా గొప్ప దేవుడు అండి సార్. ఎన్ని దినాల్లో ప్రార్థన జ్ఞాపకించుకోండి, ప్రార్థన చేయండి గురించి. సరేనా గారు? ఒకసారి గమనించండి. ఉదయాన్నే ఈ వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఎంతగానో సంతోషం కలిగింది. అంటే దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతను ఒక ధైర్యం, ఒక సంతోషం అతను పొందుకున్నాడు. ఆ రుచిని అతను పొంది ఉన్నాడు. అందుకే నేను రుచి చూసాను అయ్యారు అని చెప్పి, అంటే ఎంతో అలజడిలో ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో తన వ్యక్తిగత అనుభవాన్ని పొంది ఉన్నాడు. ఒకసారి గమనించండి, దేవుని యొక్క సంతోషం అనేది అది ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు. అది శాశ్వతమైనది. కాబట్టి ఇది నీవు నేను కూడా గమనించాలి. దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు నా ప్రార్థన చేస్తున్నాడు. నా సంతోషము మీలో పరిపూర్ణము కావాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ సంతోషాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలని, ఆ సంతోషం అనే అనుభవాన్ని నువ్వు పొందాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన వాక్యం వినుడిలో సంతోషం ఉన్నది, ఆయన సహవాసంలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నదని చెప్పి దావీదు భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు. కీర్తన 16లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ విశ్వాసారా, ఈరోజు యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే నా సంతోషము మీలో పరిపూర్ణము కావాలని ఆయన ఆశించుతున్నాడు. కాబట్టి 2వ ప్రాముఖ్య విషయం చూసినప్పుడు యేసు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంతోషం నీలో పరిపూర్ణంగా ఉండాలని చెప్పి నీ కొరకు నా కొరకు నిత్యమైన ప్రార్థన చేస్తున్నాడు. 3వ ప్రాముఖ్య విషయం చూసినప్పుడు యేసు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనము నిత్యము కూడా మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనం పవిత్రీకరణ చేయబడాలని చెప్పి, పరిశుద్ధ పరచబడాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. నిత్యము ఆయన వాక్యం వింటున్న మనము ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానము చేయబడి
ఈ మలినమైన లోకము నుంచి పవిత్రముగా మన జీవితాలు మార్చబడడానికి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాప మలినమైన లోకంలో జీవిస్తున్న మనము, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా మలినమైపోయిన జీవితాలు మనకి. యేసయ్య మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మాటలు వింటున్న మనము, ఆయన మాటలు చదువుతున్న మనము, ఆయన మాటలు ధ్యానం చేస్తున్న మనము, ఆయన మాటల ద్వారా పరిశుద్ధపరచబడాలని, ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యము ద్వారా మన జీవితాలు ఉదక స్నానం చేయబడి మనము దేవునిలో ఐక్యము కావడానికి మనమందరం కూడా సంసిద్ధము కావాలని నిత్యము మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్య సందర్భంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యము. చూసారా, నీ వాక్యమే సత్యం. ఇక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అనే మాట, అక్కడ ప్రతిష్ఠ చేయము అనే మాటకి ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అనే మాట వ్రాయబడి ఉన్నది. శాంక్టిఫికేషన్ అనే మాట అర్థం ఏంటంటే పరిశుద్ధపరచుట, పవిత్రపరచుట. అంటే ఏ విధంగా మనము ఈ మలినమైన లోకం నుంచి మనము పవిత్రము చేయబడదుము, పరిశుద్ధపరచబడదుము అని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సత్యము, ఆయన సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు మనము స్వతంత్రులుగా చేయబడుతుంది. యేసయ్య తెలియజేసినట్టుగా ఆయన వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన వాక్యము హృదయంలో మరి భద్రము చేసుకుంటున్నప్పుడు, ఆయన వాక్యం మన హృదయంలో మరి మొలకెత్తినప్పుడు, ఆయన వాక్యంతో మనం ఉదక స్నానము చేయబడుతున్నప్పుడు, నిత్యము ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు, నిత్యము ఆయన వాక్యాన్ని విశ్వాసంతో విని మనం దాన్ని వెంబడిస్తున్నప్పుడు, there is a process is going on internally. ఆంతరంగికంగా పవిత్రీకరణ అనే ప్రక్రియ జరుగుతున్నది. అంటే ఆయన వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని మనం భద్రం చేసుకున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన పవిత్రీకరణ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఆయన వాక్యాన్ని మనం నిత్యము ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని నిత్యము మనము పఠిస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ, మన ఆత్మీయ జీవితాన్ని గద్దిస్తూ, దేవుని యొక్క మార్గం నడిపిస్తూ ఆయనతో ఏకము కావడానికి మన జీవితాన్ని పవిత్రీకరణ చేస్తున్నది, పరిశుద్ధపరుస్తున్నది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే యేసు మన గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే ఆయన వాక్యం ద్వారా పవిత్రీకరణ పొందడానికి, ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరచడానికి ఆయన నిత్యము నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయనతో మమేకం కావాలంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మన సంపూర్ణ పాపములన్నీ కడగబడాలి. ఆయన యొక్క మాటల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పవిత్రీకరణ చేయడానికి నిత్యము మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని తీసివేయడానికి నిత్యము కూడా మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మూడవ ప్రాముఖ్య విషయం చూసినప్పుడు యేసు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వాక్యము ద్వారా పవిత్రీకరణ పరిశుద్ధపరచబడడానికి నిత్యము మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవ ప్రాముఖ్య విషయం చూసినప్పుడు ఆయన మన కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన బిడ్డలైన వారందరూ కూడా ఏకముగా ఉండాలని, తన బిడ్డలైన వారందరూ కూడా ఐక్యముగా ఉండాలని, తన బిడ్డలైన వారందరూ కూడా ఏకముగా ఉండి ఆయనలో సంతోషం పొందుకోవాలని చెప్పి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా, మనందరి కొరకు, మనందరి యొక్క ఏకత్వం కొరకు, మనందరి యొక్క యూనిటీ కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డలైన వారందరూ కూడా ఏకంగా కలిసి ఉండాలని చెప్పి దేవునికి వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉన్నలాగా, తండ్రి నాయందు నీవును నీ యందు నేనును
ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన ఆయన విశ్వాసం ఉంచి వారందరూ వారు వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూసారా, విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. చూసారా, ఈరోజు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా, వీళ్ళందరూ కూడా ఏకముగా కలిసి ఉండాలని. అంటే ఏకత్వము అనే మాటకు మనం అర్థం చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు మీరు ఏక మనస్కులుగా ఎగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సుంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. మనందరం కూడా క్రీస్తులో ఏక శరీరము, వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తులో ఏకత్వము కలిగిన మనమందరం కూడా క్రీస్తుని కలిగిన వారుగా ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. క్రీస్తును కలిగిన వారుగా ఒకరినొకరు ఆదరించుకోవాలి. క్రీస్తును కలిగిన వారుగా ఒకరినొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. క్రీస్తును కలిగిన వారుగా ఒకరినొకరు మన సహవాసాన్ని పొందుకోవాలి. ఇది ఏకత్వం. అంటే ఈ లోకంలో ఉన్నవారు వలె ఏకత్వం కాదు. ఈ లోకంలో ఉన్నవారు రకరకాలుగా గుంపులుగా ఉంటారు. కానీ విశ్వాసులందరూ కూడా ఒక గుంపు. అంటే విశ్వాసులందరూ ఎందుకు ఐక్యంగా ఉండాలంటే క్రీస్తు ప్రేమను రుచి చూసిన మనము, క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తుని ఆరాధిస్తున్న మనము. ఈరోజు జూన్లో మనందరం కూడా ఏకముగా కూడి మనం దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తుని ఎరిగిన వారు మనందరం కూడా. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో మనందరం కూడా భాగమే. ఆయన విశ్వసించిన మనందరం కూడా ఏకముగా కూడి ఆరాధన చేస్తున్నామే, ఏకముగా కూడి దేవుని స్తుతిస్తున్నామే, ఏకముగా కూడి దేవుని యొక్క మాటలు వింటున్నామే, ఏకముగా కూడి కలిసి ప్రార్థన చేస్తున్నామే. యేసయ్య మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘముగా ఏకముగా ఉండాలని, విశ్వాసులుగా ఏకముగా ఉండాలని అని మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను ఏ విధంగా అయితే ఏకముగా ఉన్నాము, నీ యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకముగా ఉండాలని నువ్వు కోరుచున్నాడు. కాబట్టి మనందరి యొక్క గురి క్రీస్తే కదా. ఈరోజు ఈ యొక్క జూమ్లో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్న మనందరి యొక్క గురి క్రీస్తే. మనందరి యొక్క రక్షణ క్రీస్తు ద్వారానే. ఆ క్రీస్తు ప్రేమను నీవు నేను పొందినాము. ఆ క్రీస్తు ప్రేమను పొందిన మనందరం కూడా ఒక్కటే క్రీస్తులో ఒకే శరీరముగా ఉన్నాము. మనందరి యొక్క లక్ష్యము దేవుని రాజ్యంలో ప్రవేశించదు కదా. ఆయన మనందరి యొక్క గురి ఏంటంటే మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి సంఘముగా ఐక్యముగా కూడి ఉండుట, సంఘముగా కలిసి మనం దేవుని స్తుతించుట, ఏక ప్రేమను కలిగి మరి దేవుని యందు మరి మనందరం కూడా ఆ రాకడ కొరకు ఎదురు చూసే గుంపులో ఏకముగా కలిగి ఉండాలి. కాబట్టి సంఘముగా కలిసి ఉండుట, సంఘముగా ఏకముగా మనము దేవుని ఆరాధించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నది. కాబట్టి ఈరోజు మనం జూమ్ మీటింగ్లో కలుస్తున్నామంటే ఇది ఏదో ఒక ఆషామాషిగా లేకపోతే ఒక ఆచారబద్ధం కాదండి. ఇట్స్ ఎ స్పిరిచువల్ యూనిటీ. ఆత్మీయమైన ఏకత్వం ఇది. దేవుని ఎరిగిన వారుగా, ఆయనలో రక్షణ పొందిన వారుగా మనమందరం కూడా విశ్వాసుల గుంపుగా కలిసి దేవుని స్తుతిస్తున్నాము. మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే ఆయన రాజ్యంలో ప్రవేశించుట. మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ పాపము నుంచి విమోచన పొందుట. ఆ రక్షణ మార్గంలో జీవిస్తూ దేవుని నామాన్ని స్మరణ చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆయన రాకడలో ఎదురు చూచు బిడ్డలుగా మనందరం కూడా క్రీస్తులో ఏకత్వాన్ని కలిగి ఉన్నాం. దాని కొరకే యేసు ప్రార్థన చేస్తున్నాడు. సార్వత్రిక సంఘము గురించి విశ్వాసంలో ఏకముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి 4వ చూసినప్పుడు యేసు ప్రార్థనలో విశ్వాసులు ఏకముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. 5వ చూసినప్పుడు యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రేమ, తండ్రి ప్రేమ ఆయన పొందినాడు. కాబట్టి ఆ ప్రేమ నీలో నాలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ప్రార్థన ఆయన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసేతిని ఇంకను తెలియజేసేతిని అని చెప్పారు. చూసారా, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును. చూసారా,
నీవు నా ఎడలో చూపిన ప్రేమ వారి యందును ఉండునట్లును నేను ప్రార్థన చేస్తున్నాను కదా. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు అదే కదా. ఆయన వెళుతూ వెళుతూ మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించలాగా మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుడి. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ జీసస్ హస్ కమాండెడ్ టు ఆల్ ఆఫ్ us. మీరు నా శిష్యులు అయినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, అట్టి రీతిగా మీరును కూడా ఒకరినొకరు ప్రేమించాలి. దిస్ ఈజ్ ఎ డివైన్ లవ్. ఇది ఈ లోకంలో ఉన్న ప్రేమ కాదు, ఇది డివైన్ లవ్, ఆత్మీయమైన ప్రేమ. ఆ ప్రేమను యేసయ్య ద్వారా పొందుకున్న నీవు నేను కూడా ఈ లోకంలో మరణించే వరకు కూడా నువ్వు ఇతరులను క్రీస్తు ప్రేమను చూపించేవాడుగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఫిజికల్గా యేసుక్రీస్తు మన మధ్య లేడు, కానీ we have experienced the divine life from Jesus, the greatest love, the sacrificial love we have received from Jesus Christ. యేసు దగ్గర నుంచి ఆ యొక్క గొప్ప అద్వితీయమైన త్యాగపూరితమైన ప్రేమను మనం పొంది ఉన్నాం. కాబట్టి యేసే ప్రార్థన చేస్తున్నాడు, నీలో ఆయన ప్రేమ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం నీ మాటలలో, నీ చేతల్లో, నీ క్రియల్లో క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించేవారుగా ఉండాలని నీ వరకు ప్రార్థన చేస్తున్నాడు. దానిని బట్టి నువ్వు క్రీస్తు బిడ్డవని ఐడెంటిఫికేషన్ ఉంటుంది. నువ్వు చూపించే ప్రేమను బట్టి, నీ క్రియలు బట్టి, నీ కార్యములను బట్టి క్రీస్తు ప్రేమను నీ ద్వారా చూపించాలని ఆయన కోరుతున్నాడు. అదే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నాకు చూపించిన ప్రేమ వారిలో ఉండాలంటే నీ ద్వారా క్రీస్తుని ఇతరులకు చూపించాలి. అట్టి ప్రేమ నీలో కలిగి ఉండాలని యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా చూసినట్లయితే యేసయ్య మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా ఆయనతో నిత్యము ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా ఆయనతో నిత్యం ఉండాలని చెప్పి యోహాను సువార్త 14 మనం చూసినప్పుడు మీరు కలవరపడుకుడి, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా తిరిగి వస్తాను, మీరు అక్కడ ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేసిన నిత్యం కూడా నువ్వు మరలా తిరిగి ఆయన దగ్గరికి రావాలని చెప్పి నిత్యము నువ్వు ఆయనతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో నశించుకోకూడదని చెప్పి, ఈ లోకంలో నీలా జీవితం నశించుకోవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే నీ కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నిత్యము ఆయనతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17:24 చూడండి. తండ్రి నేనెక్కడ ఉందునో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చూసారా, కోరుచున్నాను. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. చూసారా, ఈరోజు మనందరి యొక్క రక్షణ కొరకు మనందరము తిరిగి ఆయనతో నిత్యము శాశ్వతంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవరు కూడా నశించడానికి ఇష్టం లేదు. ఆయనతో పాటు ఆయన తండ్రితో పాటు ఉన్నాడు. ఆ తండ్రితో పాటు ఆయనతో పాటు మనం కూడా నిత్యము ఆయనతో ఉండులాగున ఆ నిత్యమైన సంతోషములో, ఆ నిత్యమైన సహవాసములో నీవు నేను కూడా ఎన్నడూ ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థనలో ఎంత అద్భుతమైన మర్మం మనకు కనబడుతుంది. యేసు ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకం నుంచి రక్షణ పొందాలని, మనల్ని కాపాడాలని నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. యేసు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంతోషం పరిపూర్ణంగా నీలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా నీ జీవితం పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులందరూ కూడా ఏకము ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తుతో పాటు ఉండులాగన నీవు నేను కూడా నిత్యత్వంలో ఉండాలని చెప్పి, ఈ లోకంలో నశించకూడదని చెప్పి
ఆయనతో పాటు నిత్యమును ఉండాలని చెప్పి నిత్యము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హ్యావ్ యూ ఎవర్ రియలైజ్డ్? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? యేసుక్రీస్తు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని, నువ్వు రక్షించబడాలని, ఆయనకు వాక్యం ద్వారా పవిత్రీకరణ చేయబడాలని, ఆయన ప్రేమ నీలో ఉండాలని, నీవు ఆయనతో ఉండాలని నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన వారి కొరకు నిత్యము తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి ఆయన నిత్యము నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఫర్ అస్. ఒక గొప్ప దేవుడు, ఒక మంచి దేవుడు మన కొరకు ఈ లోకంలో వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన నిన్ను నన్ను కూడా ఈ పాప బంధం నుంచి విడుదల చేసి తండ్రి వద్దకు చేరి తండ్రి దగ్గర నిత్యము నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క విశ్వాసి మరణించకూడదు. ఏ మానవుడు కూడా ఈ పాపలోకులో నశించుకోకూడదని చెప్పి నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతి గొప్ప దేవుడిని కలిగిన మనము ఒకసారి ఆలోచించండి. జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. నీ కష్టాల్లో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ బాధల్లో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ దుఃఖాల్లో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ అనారోగ్యంలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ కుటుంబ సమస్యల్లో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ మానసికమైన వ్యధల్లో నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ పాప బంధకాల్లో నువ్వు బట్టి పీడింపబడుతున్న నీ జీవితం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రియల్లీ కేరింగ్ ఫర్ యూ. దట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మాటలు దీవించం కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమ స్వరూపుడా, నీ అద్భుతమైన మాటలు మరొకసారి వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో అందరూ మమ్మల్ని విడిచినను నువ్వు విడివని గొప్ప దేవుడు తండ్రి. నీ వారి కొరకు నిత్యము నువ్వు ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నీ వారెవరు కూడా నశించుకోకూడదని చెప్పి నీ వారి కొరకు నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు తండ్రి. అవును తండ్రి, మా యొక్క రక్షణ కొరకు అయ్యా మేము నిత్యము నీతో ఉండాలని ప్రవేశారా నువ్వు మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఏ మలినమైన లోకం నుంచి ప్రవేశారా, ఈ పాప లోకంలో మా జీవితాన్ని అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టుతాను ప్రవేశారా. నీతో పాటు నిత్యం ఉండులాగా మా జీవితాలు మలుచుకునే భాగ్యం దయచేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు చూపించిన ప్రేమను తండ్రి ఇతరులకు చూపించువారుగా తండ్రి ప్రవేశారా. నీవు ఇచ్చే సంతోషాన్ని ఆ యొక్క నిత్య సంతోషాన్ని పొందువారుగా మా జీవితాలు మలచమని ప్రార్థన చేస్తుందండి. ఇంకా రక్షణ పొందని వారి, ఇంకా మారు మనసు పొందిన వారి తండ్రి ప్రవేశైనా అయ్యా మేము కూడా క్రీస్తుని అనుభవిస్తూ తండ్రి ప్రభా, ఆ క్రీస్తు యొక్క ప్రేమను ప్రవేశారు, క్రీస్తు యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ తండ్రి ప్రభా మేము కూడా ప్రవేశాను. నీతో నిత్యము ఉండులాగున మా జీవితాలు మలచమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.